హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ వీడియో ద్వారా భారతదేశ తలసరి ఆదాయం గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో తలసరి ఆదాయంలో ముందున్న దేశాలు, ప్రపంచంలో భారత్ యొక్క స్థానం, అలాగే భారతదేశంలో రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎన్నో స్థానంలో ఉన్నది. అదేవిధంగా తలసరి ఆదాయం ప్రామాణికంగా ప్రపంచ బ్యాంక్ ఏ సంవత్సరంలో దేశాలను వివిధ రకాలుగా వర్గీకరించింది అనే విషయాలను ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. తలసరి ఆదాయం భారత్. ప్రపంచ బ్యాంకు తలసరి ఆదాయం ప్రామాణికంగా 1978 నుంచి దేశాల వర్గీకరణ ప్రారంభించింది. అల్పాదాయ దేశాలు, దిగువ మధ్య ఆదాయ దేశాలు, ఎగువ మధ్య ఆదాయ దేశాలు, అధిక ఆదాయ దేశాలు. ప్రపంచంలోని అన్ని దేశాలను 4 రకాలుగా వర్గీకరించింది. 1 అల్పాదాయ దేశాలు, దిగువ మధ్య ఆదాయ దేశాలు, ఎగువ మధ్య ఆదాయ దేశాలు, అధిక ఆదాయ దేశాలు. అల్పాదాయ దేశాలు అనే వేటిని పిలుస్తారంటే స్థూల జాతీయ తలసరి ఆదాయం $995 కంటే తక్కువగా ఏ దేశాలైతే కలిగి ఉంటాయో ఆ దేశాలన్నీ అల్పాదాయ దేశాల కిందకి వస్తుంది. 2 దిగువ మధ్య ఆదాయ దేశాలు. ఏ దేశాలైతే $996 నుంచి $3,895 మధ్య ఉంటుందో ఆ దేశాలన్నీ దిగువ మధ్య ఆదాయ దేశాలు. ఏ దేశాలైతే $996 నుంచి $3,895 ఉంటుందో ఆ దేశాలన్నీ దిగువ మధ్య ఆదాయ దేశాలు. భారతదేశ విషయానికి వస్తే భారతదేశ తలసరి ఆదాయం 1960లో $82 మాత్రమే. 1990 కల్లా $368కు చేరుకుంది. 2001లో $460, 2011లో $1,413, 2017 నాటికి $1,927, 2021 నాటికి $2,150, 2023 నాటికి $2,450, 2024 నాటికి $2,600. అంటే $2,600 కలిగి ఉందంటే భారతదేశం ఇప్పుడు దిగువ మధ్య ఆదాయ దేశంలో భారతదేశం ఉన్నది. ఎగువ మధ్య ఆదాయ దేశాలు. ఏ దేశాలైతే $3,896 నుంచి $12,055 కలిగి ఉంటాయో ఆ దేశాలన్నీ ఎగువ మధ్య ఆదాయ దేశాలుగా వర్గీకరించింది ప్రపంచ బ్యాంక్. అధిక ఆదాయ దేశాలు. ఏ దేశాలైతే $12,056 కన్నా ఎక్కువ ఉంటాయో ఆ దేశాలన్నీ అధిక ఆదాయ దేశాలుగా ప్రపంచ బ్యాంకు వర్గీకరించింది. భారత్ ప్రభుత్వ లక్ష్యం 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారడం. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ప్రజల తలసరి ఆదాయం $12,056 కంటే ఎక్కువ ఉండాలి. 1990లో భారత్, చైనాల తలసరి ఆదాయం ఒకే స్థాయిలో ఉండేది. 1990లో భారత్ మరియు చైనాల తలసరి ఆదాయం ఒకే స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు 180 దేశాల జాబితాలో $12,000 తలసరి ఆదాయంతో చైనా 71 స్థానంలో ఉంటే భారత్ $2,600 ఆదాయంతో 138వ స్థానంలో ఉంది. 180 దేశాల జాబితాలో చైనా 71 స్థానంలో ఉంటే భారతదేశం 138వ స్థానంలో ఉన్నది. ప్రపంచంలో అధిక తలసరి ఆదాయం గల దేశాలు: లగ్జంబర్గ్ $1,20,046, నార్వే $1,06,599, అదేవిధంగా USA $75,269, అదేవిధంగా చైనా 71 స్థానం, భారత్ 138వ స్థానం. ఇండియా తలసరి ఆదాయం ఆధార సంవత్సరం 2011-12 ప్రకారం
2011-12లో ఇండియా యొక్క తలసరి ఆదాయం 63,462. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం 69,000. 12-13లో 70,983. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 74,683. అదేవిధంగా ప్రజెంటు చూస్తూ వస్తే 2018-19 నాటికి ఇండియా యొక్క తలసరి ఆదాయం 1,25,946. ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం 1,54,031. 19-20 1,32,341 ఇండియా, ఆంధ్రప్రదేశ్ 1,60,000. ప్రస్తుతం 22-23 1,69,496 ఇండియాకి తలసరి ఆదాయం 2,19,881. 23-24 లేటెస్ట్ ఆర్బీఐ గణాంకాల ప్రకారం 1,84,205. 1,84,205 ఇండియా యొక్క తలసరి ఆదాయం 23-24 1,84,205. ఆంధ్రప్రదేశ్ 1,42,479. 1,42,479 రూపాయలు. ఇండియా 1,84,205 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ 2,42,479 రూపాయలు. ఇండియా సగటు తలసరి ఆదాయం కన్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తలసరి ఆదాయం అధికం. 2020-21 ప్రస్తుత ధరల ఆధారంగా తలసరి ఆదాయం ప్రకారం ర్యాంకులు. 2022 ఆర్థిక సర్వే ఆధారంగా ర్యాంకులు తలసరి ఆదాయం. గోవా మొదటి స్థానంలో ఉంది, 4,31,000. సిక్కిం 4,12,000. ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, తెలంగాణ 2,31,000. 2022 ఆర్థిక సర్వే ప్రకారం ఇదంతా. ఆంధ్రప్రదేశ్ 16వ స్థానంలో ఉంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్ 1,76,707 16వ స్థానంలో ఉంది. తెలంగాణ చిన్న రాష్ట్రాలను కలుపుకొని, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకొని, అన్నిటిని కలుపుకోగా ఆంధ్రప్రదేశ్ 16వ స్థానంలో ఉంది. పెద్ద రాష్ట్రాలలో మొదటి స్థానం కర్ణాటక, హర్యానా, తెలంగాణ. దక్షిణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.